హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఇప్పుడు తమ్మునైల్ చూసి అర్థమైంది కదా ఈరోజు మన రెసిపీ ఏంటనేది. గోబీ రైస్ చేస్తున్నానండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కాలీఫ్లవర్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనకి చాలా ఈజీగా అయిపోయేలా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇంకా కట్ చేసుకున్న ముక్కలను ఒక గిన్నెలో తీసుకొని వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేయాలి. స్టవ్ మీద పెట్టేసి ఒక 5 minutes దాకా ఉడికించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు ఉడకబెట్టుకోకూడదు. మనం ఎక్కువ మెత్తగా ఉడకబెట్టామనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి, అలాగే క్రిస్పీగా రావన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉడికిన దాన్ని పక్కన తీసానమాట. ఇప్పుడు గిన్నెలో కాలీఫ్లవర్ ముక్కలను తీసుకొని కారం, సాల్ట్, కార్న్ పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. రైస్ ఫ్లోర్, బియ్యం పిండి, టమాటా సాసు, చిల్లీ సాసు. నేను గ్రీన్ చిల్లీ సాస్ వేసానండి. మన దగ్గర ఏ సాస్ ఉంటే అది, రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా కొంతమంది దగ్గర, అదైనా వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు గరం మసాలా, ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. మనకు వాటర్ కొద్దిగా తక్కువ పడుతుంది అనమాట. చూసి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కలిపి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ మీద అయితే ఆయిల్ వేడెక్కిపోతుంది. బాగా వేడైన తర్వాతనే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందని నేను ఫ్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగా క్రిస్పీగా అయ్యేలా ఫ్రై చేసుకోవాలన్నమాట, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇంకా ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి, పక్కకు తీసాను అనమాట. ఇంకా కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకు కాలీఫ్లవర్ ముక్కలు అయితే లోపల వరకు బాగా ఉడికిపోయిందనమాట. ఇంక ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అంతా పక్కకు చేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఈజీగా ఇంట్లో చేసి పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలకు కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను ఉల్లిపాయ మగ్గడం కోసము. ఏదైనా సరే ఫస్ట్ టైం చేసినప్పుడు సరిగా రాకపోవచ్చు. మనము ఒక 2 సార్లు 3 సార్లు చేసామనుకోండి, ఏ రెసిపీ అయినా బాగా వచ్చేస్తుంది అనమాట. గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేశాను, టమాటా సాస్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇప్పుడు కలిపి నేనైతే ఒక కప్పులో కొద్దిగా ఒక 1/2 teaspoon కార్న్ పౌడర్ని వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇంకా దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అనమాట, మనకు రైస్ అనేది కలర్ రావటం కోసం. ఇంకా మనం వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 2 minutes కలిపితే అయిపోతుందండి. ఇంకా ఇక్కడి వరకు అయితే మనం గోబీ ప్రిపేర్ చేసుకునే మెథడ్ అనమాట ఇది. ఇంకా తర్వాత మనం రైస్ వండి పెట్టుకున్నాం కదా, ఇంకా గోబీ అయినా ఇలానే అనమాట. ఇప్పుడు రైస్ వండుకున్న దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసాను, మొత్తం అంతా బాగా కలిపేసాను అనమాట. మీరు కావాలంటే కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చండి, నేనైతే ఏం వేయలేదు. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.